ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎప్స్టీన్ కుంభకోణంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించినటువంటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోటోలతో పాటు 16 ఫైళ్లు కూడా మాయమయ్యాయి. శుక్రవారం విడుదల చేసినటువంటి ఫైళ్లు మరుసటి రోజే అమెరికా న్యాయశాఖ వెబ్ పేజీ నుంచి అదృశ్యమయ్యాయి. ప్రజలకు ఎలాంటి వివరణ కానీ నోటీస్ కానీ లేకుండానే ఫైళ్లు కనిపించకుండా పోయాయి. దీంతో అమెరికాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. మాయమైన ఫైళ్లలో ట్రంప్తో పాటు ఆయన సతీమణి మెలనియా ఎప్స్టీన్, ఆయన సన్నిహితురాలు గిస్లైన్ మాక్స్వెల్కు సంబంధించినటువంటి ఫైళ్లు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. వీటితో పాటు బాధితుల నుంచి FBI తీసుకున్న వాంగ్మూలాలు, అంతర్గత న్యాయశాఖ మెమోలు, వాటి ఏవైతే కేసులు ఉన్నాయో ఆ సంబంధించినటువంటి సున్నితమైన అంశాలు ఉన్నటువంటి 1000 పేజీలు కూడా మాయమయ్యాయి. వీటిని ఉద్దేశపూర్వకంగానే తొలగించారా, అనుకోకుండా జరిగిందా అనేటువంటి విషయాలపై న్యాయశాఖ నుంచి ఎలాంటి క్లారిటీ లేదు. దీనిపై రాజకీయ దుమారం చెలరేగింది. హౌస్ ఓవర్సైట్ కమిటీలోని డెమోక్రాట్లు ఈ విషయాన్ని తీవ్రంగా ఖండించారు. అధికారులు దీనిపై పారదర్శకంగా వ్యవహరించాలని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎప్స్టీన్ కుంభకోణంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోటోతో పాటు 16 ఫైళ్లు మాయమయ్యాయి. శుక్రవారం విడుదల చేసిన ఫైళ్లు మరుసటి రోజు అమెరికా న్యాయశాఖ వెబ్ పేజీ నుంచి అదృశ్యమయ్యాయి. ప్రజలకు ఎలాంటి వివరణ కానీ నోటీస్ కానీ లేకుండానే ఫైళ్లు కనిపించకుండా పోయాయి. దీంతో అమెరికాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. మాయమైన ఫైళ్లలో ట్రంప్తో పాటు ఆయన సతీమణి మెలనియా ఎప్స్టీన్, ఆయన సన్నిహితురాలు గిస్లైన్ మాక్స్వెల్కు సంబంధించినటువంటి ఫైళ్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు బాధితుల నుంచి FBI తీసుకున్నటువంటి వాంగ్మూలాలు, అంతర్గత న్యాయశాఖ మెమోలు వంటి కేసుకు సంబంధించినటువంటి సున్నితమైన అంశాలు ఉన్న 1000 పేజీలు మాయమయ్యాయి. వీటిని ఉద్దేశపూర్వకంగానే తొలగించారా, అనుకోకుండా జరిగిందా అనే విషయాలపై న్యాయశాఖ నుంచి ఎలాంటి క్లారిటీ లేదు. దీనిపై రాజకీయ దుమారం చెలరేగింది. హౌస్ ఓవర్సైట్ కమిటీలోని డెమోక్రాట్లు విషయాన్ని తీవ్రంగా ఖండించారు. అధికారులు దీనిపై పారదర్శకంగా వ్యవహరించాలని అన్నారు.